తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సేవా డేస్లో భాగంగా వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళాకి విశేష స్పందన వచ్చింది. మడికొండ ఐటీ పార్క్లోని క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 36 కంపెనీలు పాల్గొన్నాయి. 10,000 మందికి పైగా నిరుద్యోగులు తరలిరావడంతో ఐటీ పార్క్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వరంగల్లో నిర్వహించిన జాబ్ మేళాకి అనూహ్య స్పందన వచ్చింది. మడికొండ ఐటీ పార్క్లోని క్వాడ్రంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ జాబ్ మేళా నిర్వహించారు. టీటీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 36 కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 1,500 ఉద్యోగాల కోసం 6,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. నిరుద్యోగులు భారీగా రావడంతో ఐటీ పార్క్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక ఈ జాబ్ మేళా గురించి టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి వివరించారు. ఇలాంటి అనేక కంపెనీలతో మళ్లీ వరంగల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడు జాబ్ రాని వాళ్ళు నిరుత్సాహపడవద్దన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు వంశీరెడ్డి కంచరగుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అలాగే నేను క్వాడ్రంట్ టెక్నాలజీ సీఈఓని కూడా. మాకు ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు మన సుంకిశాల నుండి తాను స్థాపించారు. మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు అండ్ కోచర్ మోహన్ పట్లోల గారు అండ్ ఎంటైర్ మా టీటీఏ టీమ్ ఇక్కడ ఉందనండి. సో ఈరోజు మేము వరంగల్లో జాబ్ మేళా అని చెప్పి టీటీఏ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినాము. దిస్ ద సెకండ్ వీఆర్ డూయింగ్. లాస్ట్ ఇయర్ ఒకటి చేసినాము. ఈసారి మనకు ఎప్పుడు కనివిని ఎర్రలాగా 36 కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఈ కంపెనీ లిస్ట్ ఇక్కడ ఉంది ఈ పేపర్లో. 36 కంపెనీలు డిఫరెంట్ జాబ్స్ని హైర్ చేసుకుంటున్నాయి. ఆ 36 కంపెనీలు హైర్ చేసుకోవడం కోసము మనము ఒక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పెడితే ఒక 15,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 15,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మేము అంతమందిని అకామిడేట్ చేయలేమని ఏం చేసినాము అని అంటే ఓన్లీ 2023, 2024 పాస్అవుట్ వాళ్ళని రమ్మనంటే కూడా 6,896 మంది స్టార్ట్ వచ్చిండ్రు. అది అన్రిజిస్టర్డ్ పీపుల్ మళ్ళీ ఇంకొక 4,500 పొద్దున 7:30 నుంచి వచ్చిండ్రు. చాలా మా మంది జాబ్ల కోసం చూస్తున్నారు అనేది మంచిగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ 36 కంపెనీస్ వీళ్ళని ఇంటర్వ్యూ చేసి రిటర్న్ టెస్ట్ ఉంది. తర్వాత ఆ రిటర్న్ టెస్ట్లో అయిన వాళ్ళందరినీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ అయినాక ఆ 36 కంపెనీస్ ఈచ్ కంపెనీ ఎనీవేర్ 50 నుంచి 100 వరకు జాబులు కనుక హైర్ చేసే ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ కూడా దీంట్లో ఉంది. ఏ కంపెనీ ఎంతమందిని హైర్ చేస్తుందనే ప్లాన్ కూడా దీంట్లో ఉంది. ఆ ప్లాన్ ప్రకారము వాళ్ళ ఇంటర్వ్యూలు కనుక సక్సెస్ అయితే అప్రాక్సిమేట్లీ 1,500+ జాబ్స్ క్రియేట్ అయ్యే ఆపర్చునిటీ వాళ్ళు ఉంది. సో ఇంతమంది, నేను వరంగల్ వాసినే, నేను ఇక్కడనే చదువుకున్న, తెలుగు మీడియం చదువుకొని నేను అమెరికాకి పోయిన కంపెనీని పెట్టినాను. ఇక్కడ మేము క్వాడ్రంట్ టెక్నాలజీ కూడా మేము 40 crores పెట్టి కట్టింది కూడా ఎందుకనంటే లోకల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని. అండ్ hopefully the 1,500+ people will get an employment today, and then I feel very proud. And I would like to thank entire my TTA leadership team. ఒక 40 మంది అమెరికా నుంచి వచ్చింది. మేము TTA సేవా డేస్ ప్రోగ్రామ్ పార్ట్లో ఇది ఒక జాబ్ ఫేర్ అనేది కూడా పెట్టినాము. December 10th నుంచి 23rd వరకు మేము TTA వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము. నిన్న వికారాబాద్లో వెళ్ళినాము, మొన్న గజ్వేల్లో వెళ్ళినాము, అంతకుముందు చౌటుప్పల్లో ఉన్నాము, అండ్ తర్వాత ఎల్లుండి నిజామాబాద్కి వెళ్తున్నాము. అండ్ ఫైనల్ మా ప్రోగ్రామ్ సేవా డేస్ తర్వాత 23rd రోజు డిసెంబర్ రోజు మేము ఫైనల్ గ్రాండ్ ఫినాల్ రవీంద్ర భారతిలో చేస్తున్నాము. అండ్ టీటీఏ కన్వెన్షన్ ఫస్ట్ టైం సియాటిల్లో, వాషింగ్టన్లో May 2024లో అవుతుంది. అప్పుడు మేము అందరం ప్రతినిధులను కూడా ఇన్వైట్ చేస్తాము. దీనికి విచ్చేసిన నాయన్ రాజేందర్ గారు అండ్ నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ ఎంటైర్ మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మల్లిపెట్టి గారు అండ్ సేవా డేస్ కోఆర్డినేటర్ మా సురేష్ రెడ్డి గారు, మా అడ్వైజర్ జ్యోతిరెడ్డి గారు అండ్ మా సెక్రటరీ కవితారెడ్డి గారు అండ్ ఎంటైర్ టీమ్ 40 people who came from US. I really thank them, and I thank entire the local community. And there's a lot of inconvenience because unexpected crowd came. చాలా మంది వచ్చారు. మాకు చేతనంత సాయం మేము చేస్తాము. బట్ ఐఎమ్ హ్యాపీ టు సీ దట్ వరంగల్కి మేము సాయం చేయగలుగుతున్నామని. జై తెలంగాణ. థ్యాంక్ యూ. కంచరకుంట మురళీధర్ అండి. మా భార్య మణిమాల. మాది వ్యవసాయ బిజినెస్ ఫ్యామిలీనే. నేను డిపార్ట్మెంట్ గవర్నమెంట్లో జాబ్ చేసినాను. నాకు 2 పిల్లలు, ఒక పాప. పెద్ద బాబు వంశీరెడ్డి, చిన్నబాబు సాయి కృష్ణ, నా పాప హిమబిందు. వంశీరెడ్డి మా ఫ్యామిలీ కూడా బేసికల్గా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినదే. నేను కూడా చదువుకున్నప్పుడు చాలా కష్టపడి చదువుకున్నా. నాకు డబ్బులు లేక నేను మెడిసిన్ సీట్ కోల్పోయినా. ఆర్థికంగా వెనుకబడ్డ స్థాయి నుంచి
సరే ఆ తర్వాత అది దొరకకుండా సరే వేరే ఏదైనా మనం ట్రై చేద్దామని చెప్పని బీఎస్సీ తర్వాత నేను ట్రై చేస్తే నాకు ఒక జాబ్ మెడికల్ డిపార్ట్మెంట్ దొరికింది. దాంట్లో ఈ ముగ్గురు పిల్లలు చదువుకుంటూ నా ముగ్గురు పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. ఎందుకంటే అప్పుడు మా జీతాలు కూడా చాలా తక్కువ ఉండే, వ్యవసాయంలో కూడా పెట్టుబడి పెట్టినా కూడా మనకు వ్యవసాయ ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉండేది. అంటే ఖర్చులు భరించి వీళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు కూడా లగ్జరీగా చదివేలేదు. మా పిల్లలు కూడా చిన్న రూమ్లో ఉండి వాళ్ళకై వాళ్ళు సెల్ఫ్గా వంట చేసుకొని చదువుకున్నారు. వాళ్ళు చదువుకున్నప్పుడు చాలా కష్టపడ్డారు. అలాగే కష్టపడి జాబ్ తెచ్చుకొని ఈరోజు చిన్న ఆ స్టేజ్ నుంచి వచ్చి ఇక్కడ చదువుతూనే ఇక్కడ జాబ్ సంపాదించుకొని అమెరికాకి స్థిరపడిన తర్వాత అమెరికాలో కూడా మంచి పేరు సంపాదించుకొని మైక్రోసాఫ్ట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలో కూడా ఫుల్ టైం జాబ్ సంపాదించి వాళ్ళు కష్టపడి సంపాదించుకొని వాళ్ళు జాబ్ చేస్తున్నారు. దానిలో భాగంగా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వచ్చింది. సరే మేము ఎట్లయితే కష్టపడ్డామో మిగతా మన ప్రాంతంలో కూడా చాలా పిల్లలు కష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయ బేస్డ్ ఫ్యామిలీసే కదా, వాళ్ళు కూడా కష్టపడతారు కదా, కనీసం మేము కష్టపడి ఎట్లా చదువుకొని ఇక్కడికి వచ్చినామో మాలాగే కష్టపడుతూ ఉంటారు కనుక చిన్నగా వాళ్ళకు కూడా మేము సహాయం చేసినట్టు ఉంటే ఏదైనా ఒక చిన్న కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ మన ప్రాపర్లో ప్రాంతీయతగా చదువుకున్నటువంటి విద్యార్థులకు సహాయం చేసినట్టయితే వాళ్ళు కూడా మాలాగానే ఎదిగి అమెరికాకు రాగలుగుతారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషపడుతున్న ఉద్దేశంతో మా బాబు నన్ను అడిగాడు. అడిగితే ఇట్లా ఉన్నది డాడీ నా ఆలోచన అంటే అది చాలా మంచిది. ఎందుకంటే మనం కూడా బేసికల్గా కష్టపడే ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చినాం కనుక మనం కూడా ఏదైనా చిన్న కంపెనీ పెట్టి మనకు లోకల్ రిసోర్సెస్ కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఆర్ఈసీ అని, వాగ్దేవి, ఎస్ఆర్కల్ అని చాలా ఉన్నాయి మన దగ్గర కూడా. వాళ్ళు కూడా స్టూడెంట్స్ బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడెక్కడికో పోయి హైదరాబాద్లో జాబ్ చేసుకోవాలన్నా వాళ్ళకు కష్టమవుతుంది. మనం కూడా ఈ ప్రాపర్ కనుక మనం ఏదైనా కంపెనీ ఏర్పాటు చేసి పెట్టినట్టయితే ఆ పిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కూడా సరే అన్నాను. అప్పుడు అతను తర్వాత వాళ్ళిద్దరు పార్ట్నర్స్ తోటి కలిసి టీఎస్ఐఎస్సిని అడిగినాం. మేము అడగగానే అప్పటి ఉన్న ప్రభుత్వం వాళ్ళు రెస్పాండ్ అయ్యి మాకు ఇక్కడ ప్లేస్ ఇచ్చిండ్రు. ఈ ప్లేస్ మాకు ఫ్రీగా ఇవ్వలేదు. వాళ్ళు మీటర్కు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 2,500 రూపాయలు తీసుకొని మాకు ప్లేస్ ఇచ్చిండ్రు. ఇక్కడ ఎక్కడన్నర ప్లేస్ మేము కొనుక్కున్నాం, ఖరీదు చేసినాం. ఖరీదు చేసిన తర్వాత అప్పుడు కరోనా వచ్చింది. ఆ కరోనా పీరియడ్ తర్వాత దీన్ని ఒక 1 year క్రితం స్టార్ట్ చేసి దీన్ని పూర్తి చేసి దీన్ని అక్టోబర్ 6 నాడు కూడా దీన్ని ఇనాగరేషన్ చేయించినామండి. చేయించి ఈరోజు చేయించిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు ఇప్పుడు చేస్తున్నాం. దీన్ని January 1 నుంచి దీన్ని ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అందులో భాగంగానే ఇక్కడ జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేస్తే ఈ జాబ్ మేళా కూడా మా బాబు ఇప్పుడు ప్రజెంట్గా టీటీఏ ప్రెసిడెంట్ అండి. టీటీఏ అంటే తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అతను ప్రతి 2 సంవత్సరాలకు ఒకరు మారుతారు వాళ్ళు. అతను ఉన్న ఆ టీటీఏలో వాళ్ళు ఆ టీము ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఒక 15-20 రోజులు మన ఇండియాకు వచ్చి వాళ్ళ పనులన్నీ వదులుకొని ఇండియాకు వచ్చి ఇక్కడ ప్రాంతీయ మన ఇండియన్ ప్రజలకు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరూ ఎవరెవరైతే ప్రాపర్స్ ఉంటాయో వాళ్ళ విలేజ్లు ఉంటాయో వాళ్ళ గ్రామాలలో ఏదైనా అవసరమైన కార్యక్రమాలు ప్రతిరోజు రోజొక విలేజ్ దగ్గర వాళ్ళు చేపట్టి అటువంటి అలా అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా అవకాశం కల్పిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మా కంపెనీలో కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి కండక్ట్ చేసేందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. వాళ్ళకి దాని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ టీం అందరికీ, టాటా టీం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన జాబ్ మేళాలో ఒక 36 కంపెనీలు పార్టిసిపేట్ అవుతున్నాయి. 36 కంపెనీలు మినిమం ఒక్కొక్కరు 50 మందిని తీసుకున్నా కూడా 15,000 మందికి మనం జాబు ఇవ్వగలుగుతాము. కాబట్టి జాబ్ ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశంతో తీసుకొస్తే మేము రిజిస్టర్ చేసుకోమంటే మా కంపెనీ పేరు చూసి దాదాపు 15,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమంది ఫిల్టర్ చేస్తే 6,000 మంది దాదాపు ఇక్కడ వచ్చి అటెండ్ అయ్యారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ 36 కంపెనీలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. చేస్తే వాళ్ళు కూడా మేము మినిమం 50 మందిని వాళ్ళు తీసుకుంటాం. మనం 50, 100 ఇప్పుడు మాట్లాడుతున్న టెక్ మహేంద్రలో వాళ్ళు 200 మందిని తీసుకుంటా అని చెప్పారు మాకు. ఇంకా కొంచెం ఎక్కువ మందిని తీసుకోండి, క్రౌడ్ బాగా వచ్చింది, పిల్లలు బాగా ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలు వచ్చారండి, అంత తెలివికలుడే మా పిల్లలు, వరంగల్ పిల్లలు, మీరు తప్పనిసరి తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా సంతోషం అవుతుంది అని చెప్తే వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి సరే అన్నారు. ఈరోజు ఈ జాబ్ మేళాలో మినిమం 1000 నుంచి 1,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు సంతోషపడాలి, రాని వాళ్ళు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు. మా దగ్గర వాళ్ళ దగ్గర అన్ని కంపెనీల వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. వాళ్ళ డేటా ప్రకారంగా
ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము వాళ్ళకి కాల్ చేసి మేము తీసుకునే అవకాశాలు తీసుకుంటాం కూడా. అందుకని ప్రతి పిల్లవాడు కూడా కష్టపడి చదువుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మేము కష్టపడ్డట్టే వాళ్ళు కష్టపడి చదివిస్తారు. ఆ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మంచిగా చదువుకొని ఎదిగి మా బాబులాగా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేస్తే మిగతా పిల్లలకు ఉపయోగపడుతుందని నేను కోరుతున్నా. అందరి పిల్లలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మంచిగా చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపరిచి ఇప్పుడు వాళ్ళు చదువుకుంటారు. మా బాబు చదువుకున్నాడు, మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు కంపెనీ పెట్టేసి ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడంటే మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మిగతా పిల్లలు గర్వంగా ఫీల్ కావాలంటే మిగతా పిల్లలు కూడా చదువుకొని మంచిగా బాగుపడి వాళ్ళు కూడా అమెరికాకు పోయి స్థానికంగా వాళ్ళు కూడా కంపెనీ ఏర్పాటు చేసి మిగతా పిల్లలకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటూ నేను కోరుతున్నాను. మా బాబు వంశీ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఈ వరంగల్లో పుట్టి పెరిగి ఇక్కడ ఇంతమంది ఇప్పుడు జాబ్ మేళా అని వచ్చిన పిల్లలందరినీ చూస్తూ ఉంటే ఒక రకంగా హ్యాపీగా అనిపిస్తుంది, ఒక రకంగా బాధగా అనిపిస్తుంది. ఎంత దూరంగా పోకుండా ఇక్కడిక్కడ వస్తారు అని మేము ఈ వరంగల్లో కంపెనీ పెట్టేసి ఎవరి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి చేసుకుంటారు అని మా బాబు ఆ ఉద్దేశంతో ఇక్కడ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇక భగవంతుడి దయ వల్ల ఆ పిల్లలు కూడా నిరుత్సాహపడకుండా మంచి వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా తర్వాత వస్తుందిలే అనే ధైర్యంతో వండుకుంటూ ముందుకు పోవాలి. ఆ పిల్లలు కూడా మంచి చురుకుదనంగా చదువుకుంటూ ఉంటే ఎప్పుడైనా వాళ్ళకు జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్క పిల్లలు నిరుత్సాహపడకుండా ధైర్యంగా ఉండండి బాబు. నా పేరు జ్యోతిరెడ్డి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ అడ్వైజర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ కన్వెన్షన్. అండ్ ఈరోజు మనం వరంగల్లో మడికొండ ప్రాంతంలో వార్డెంట్ కంపెనీలో జాబ్ మేళా కోసం అని ఇక్కడికి వచ్చాము. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జాబ్ మేళా జరుగుతుంది. హానెస్టీ వల్ల చూసినటువంటి వేలాది మంది పిల్లల్ని, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని చూస్తే కడుపు నిండా సంతోషము, అంతే దుఃఖం కూడా కలిగింది. ఎందుకంటే అంతమంది పిల్లలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా పొద్దున 7 గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ 36 కంపెనీలు మరి హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఇక్కడికి హైర్ చేసుకోవడానికి వచ్చినాయి. ఈ కార్డెంట్ ప్లేస్లో ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు 8,000 మంది వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళందరిట్లో సగం మందికి ఈ దఫా వస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇటువంటి జాబ్ మేళా పెడదామని చెప్పి వేరే కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి. క్వాడ్రెంట్ కూడా మళ్ళీ రెడీగా ఉంది. డెఫినెట్గా అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఓన్లీ సాఫ్ట్వేరే కాదు, ఫార్మా ఉన్నారు, ఎంబీఏ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు. మీ అందరికీ ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటూ మళ్ళీ టీటీఐ తరఫున భవిష్యత్తులో కూడా ఇటువంటి జాబ్ మేళాలు పెడతామని మీ అందరికీ తెలియజేస్తూ 8,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 10,000 మంది దాకా ఉన్నట్టున్నారు. నా రిజిస్టర్ చేయని వాళ్ళు కూడా కొందరు వచ్చారు. ఒక నిమిషం ఇటు ఉండండి. ఇంటర్నెట్ కూడా ప్రాబ్లం వహిస్తుంది, పిల్లలు కూడా బాగా ఇబ్బంది. వైఫై అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. దాదాపు ఒక 2,000-3,000 మంది అని అనుకున్నాము, కానీ చూస్తే 10,000 మంది వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంచెం సాంకేతికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నెక్స్ట్ టైం అది జాగ్రత్త తీసుకుందాం. అది ప్రాబ్లం అనేది అంటే అవసరం ఎక్కువ ఉన్నది అనేది ఇప్పుడు మనకు ఫస్ట్ టైం తెలిసింది. ఇది మొదటిసారి చేసాం కదా. సో 5 కాదు 7 దాకా కూడా ఉంటారు. 7 గంటల దాకా ఉంటారు. ఒకవేళ మిగిలిన వాళ్ళకు కూడా మళ్ళీ ఒక రోజు కండక్ట్ చేయాల్సిన అవసరం వస్తే డెఫినెట్గా చేయడానికి ప్రయత్నిస్తాం. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి CEO. సో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా జరుగుతుంది. మొదట మేము ఒక 10,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు, కానీ ఈరోజు మేము అందరికీ జాబులు ఇవ్వలేకపోవచ్చు. కానీ ఫ్యూచర్లో మా ప్రెసిడెంట్ చాలా ఇస్తానని ఆల్రెడీ ప్రామిస్ చేశారు. ఈరోజు మాత్రం 1,500 నుంచి 2,000 మందికి 36 కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని అని వచ్చాము. ఈరోజు అది జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ చూస్తున్నాం, ఏదో 1,500 మంది వస్తారనుకున్నాం. ఇక్కడ ఒక 10,000-15,000 ఈజీగా ఉన్నారు. ప్రతి బిల్డింగ్, ప్రతి కార్ మొత్తం గ్రౌండ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఈవెంట్స్ ఇప్పుడే మా మోహన్ అన్న గారు నిజామాబాద్లో పెట్టాలి అండ్ నల్గొండలో పెట్టాలని అందరూ ఒక్కొక్కరు చెప్తున్నారు, ఐడియాస్ ఇస్తున్నారు. సో అన్ని ఊర్లలో కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వరంగల్లో ఒక పెద్ద జాబ్ ఫేర్ అంటే ఒక 15-16 వేల మంది అప్లికెంట్స్ వచ్చి 36 కంపెనీలు వాళ్ళకి జాబ్లు రిక్రూట్ చేసుకోవడానికి వచ్చారు. సో ఇక్కడంతా కిటకిటలాడుతుంది యూత్తో.
వాళ్ళందరూ ఎంతో ఆశతో జాబ్ కోసం వస్తున్నారు. సో ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వలేని జాబులు ఇక్కడి నుండి వెళ్ళి ప్రవాస భారతీయుల్లాగా అమెరికాలో సెటిల్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళు పుట్టిన గడ్డకి ఏదైనా చెయ్యాలనే ఆశతో వచ్చి ఇంతమంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగే అవకాశం వచ్చినందుకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని అందులో భాగంగా మేమందరం ఉన్నామని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు మా టీటీఏ సభ్యులందరూ ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 40 మంది ఇక్కడికి వచ్చి వివిధ ప్రాంతాల్లో ఇక్కడ తెలంగాణలో వివిధ జిల్లాల్లో పల్లెల్లో అరుదైన కార్యక్రమాలు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ వంశీరెడ్డి గారు మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ జాబ్ మేళా అరేంజ్ చేశారు. ఒక సేవా కార్యక్రమం చేయడం కంటే పిల్లలకు ఒక ఉద్యోగం ఇప్పించడం ద్వారా ఇంకా ఎన్నో వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతూ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. దీనికి నేను క్వాడ్రంట్ బృందాన్ని, మా టీటీఏ సభ్యుల్ని, సేవా డేస్ సభ్యుల్ని నిజంగా అభినందిస్తున్నాను. ఇది ఈరోజు చూసినట్టయితే వేల సంఖ్యలో అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు. 36 కంపెనీలు కలిసి ఇక్కడ ఒక జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇంత పెద్ద స్కేల్లో చేయాలి అంటే చాలా శ్రమ అండ్ ప్లానింగ్ అవన్నీ ఉండాల్సి వస్తుంది. సో వీళ్ళందరినీ నేను మా టీటీఏ సేవా డేస్ బృందాన్ని, మా టీటీఏ లీడర్షిప్ని, క్వాడ్రంట్ టీమ్ని వీళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీంతో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ టీటీఏ తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల దీనివల్ల చాలామంది ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడం, వీళ్ళు గ్యాదరింగ్ అయ్యారు. అయిన తర్వాత ఇక్కడ జాబ్ మేళా నిర్వహించే సంతోషంగా ఉంది. ఇంకోటి మెయిన్ వీళ్ళు మాట్లాడిన తీరు, ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉపన్యసించిండ్రో వాళ్ళు చెప్పిన తీరు అందరు కూడా బేస్ లెవెల్ నుంచి వచ్చారు. చాలా వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీ చెప్పిన తర్వాత అందరికీ స్ఫూర్తినిచ్చింది. చాలా బాగుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హలో అండి, నా పేరు మయూర్ బండారు. నేను టీటీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫ్రమ్ పోర్ట్లాండ్. సో ఈరోజు ఇక్కడ జాబ్ మేళా చేస్తున్నాము టీటీఏ తరఫు నుండి. క్వాడ్రంట్ టెక్నాలజీస్ మన ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఆస్పైరింగ్ యూత్కి టీటీఏ తరఫున వాళ్ళకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం, కొత్త గ్రాడ్యుయేట్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనే కార్యక్రమం ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్. సో ఈ జాబ్ మేళాలో పాల్గొని చాలామంది ప్లేస్ అవుతారని, వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ వస్తాయని ఆశిస్తున్నాం. అదేవిధంగా టీటీఏ తరఫున గ్రాండ్ కన్వెన్షన్ సియాటల్లో మేలో వీఆర్ కండక్టింగ్ ఇన్ ఎ గ్రాండ్ స్కేల్. సో ఐ ఇన్వైట్ ఎవ్రీబడి టు టేక్ పార్ట్ ఇన్ దట్. థ్యాంక్ యూ. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి సేవాడే కోఆర్డినేటర్ అండి. నా పేరు సురేష్ రెడ్డి వెంకన్న గారి. సో ఈ సేవాడే కార్యక్రమాలు December 11th నుంచి 23rd వారికి నిర్వహిస్తున్నాము. సో ఈరోజు వరంగల్కి వచ్చి టీటీఏ సేవాడే కార్యక్రమంలో జాబ్ మేళా మన ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జాబ్ మేళా క్రియేట్ చేశాము. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ అప్లికెంట్స్ యాజ్ వెల్. But Vamshireddy Garku, we are very happy that we are creating some opportunities for the youth as the part of our Seva Days program. ఈ రోజు మా సేవా డేస్లో భాగంగా December 11th నుంచి December 23rd వరకు జరుగుతున్న ఈవెంట్స్లో ఈరోజు జాబ్ మేళా జరిగిందండి ఇక్కడ వరంగల్లో. ఈ జాబ్ మేళాలో మేము దగ్గరగా ఒక 1500 నుంచి 2000 జాబ్స్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. వంశీరెడ్డి మా టీటీఏ ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా చేయడం జరిగింది. దీనికి దగ్గర 15,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో అందులో నుంచి షార్ట్ లిస్ట్ చేసుకుంటూ ఒక 500-600 వరకు షార్ట్ లిస్ట్ చేశాము. బట్ బయట చూస్తే మాత్రం జనాలు తండోపతండాలుగా వచ్చారు. జనాలను చూస్తుంటే మాత్రం దగ్గర 30-40 వేల మంది వచ్చారు ఈ జాబ్స్ కాంపిటీషన్ కోసము. సో అందులో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరైతే ఈ జాబ్ మేళాలో జాబ్ సంపాదిస్తారో వాళ్ళకి ముందుగానే ఆల్ ది బెస్ట్ యాజ్ వెల్ యాజ్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. వరంగల్ వంటి నగరాల్లో ఐటీ హబ్ను డెవలప్ చేసేందుకు కృషి చేయడం అభినందనీయం అన్నారు. ఇక టీటీఐ చేస్తున్న సేవలను వారు కొనియాడారు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వంశీరెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ఈ సందర్భంగా ద్వితీయ శ్రేణి నగరాలకు సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకురావడంలో వంశీరెడ్డి చూపిన ప్రతిభను పలువురు కొనియాడారు. ఇక ఈ జాబ్ మేళాకు విశేష స్పందన రావడం పట్ల టీటీఐ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి మెమోంటోలు అందించారు. తెలంగాణ తెలుగు అమెరికన్ సొసైటీ ద్వారా జాబ్ మేళా క్వాడ్రంట్ టెక్నాలజీ దగ్గర కండక్ట్ మడికొండ
లో ఉన్న ఈ యొక్క ఆఫీసులో ఈరోజు సుమారుగా 36 కంపెనీలు తీసుకోవడం జరుగుతుంది. మీరు చూశారు, పిల్లలు పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ వారిది చాలా ఆనందం అనిపించింది, ఒక ఇంత బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ ఏదైతే మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దాన్ని తుంగలో తొక్కింది గత ప్రభుత్వం. తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా అసెంబ్లీలో ప్రామిస్ చేసింది. 2 లక్షల జాబ్ మేళా సిద్ధంగా, వారికి జాబ్ కార్డ్ సిద్ధంగా ఉంది. మెగా డిఎస్సి కూడా రేవంత్ అన్న గారు, మా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు గారు కూడా సిద్ధం చేస్తున్నారు. హీ హాజ్ గివెన్ ఎ ప్రామిస్ ఇన్ ద అసెంబ్లీ ఇట్ సెల్ఫ్. సో డెఫినెట్లీ మా తెలంగాణ పిల్లలను ఆదుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. ఇంత గొప్ప మనసు గల వంశీధర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి వారి తల్లిదండ్రులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని అంబేద్కర్ గారు చెప్పారు. ఏదైతే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలంగాణ జాతి బిడ్డలు, వారంతా డిఫరెంట్ కంపెనీస్ని హోల్డ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చి పిల్లలకు జాబ్ మేళా పెట్టడం చాలా గొప్ప ఆదర్శప్రాయం. ఇంకా నేను నా యొక్క కాన్స్టిట్యున్సీలో ఐఎమ్ అపీల్ ద కంపెనీస్ టు ప్లీజ్ ఇన్వెస్ట్ ఇంకా చేయండి మీరు. నేను ట్రాన్స్పరెంట్గా మా యొక్క ముఖ్యమంత్రి గారితో, సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు హన్మకొండ ఎమ్మెల్యే గారు, వారితో కలిసి వీఆర్ డూయింగ్ టీమ్ వర్క్. డెఫినెట్గా ఇంకా ఇక్కడ ల్యాండ్ అక్వైర్ చేసి కంపెనీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ పిల్లలకు రావడం చాలా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం కనపడుతుంది. తప్పనిసరిగా వంశీ గారు ఏదైతే కండక్ట్ చేసిందో ఇంత గొప్ప ప్రోగ్రాం, వారందరికీ నా తరఫున, మా యొక్క వరంగల్ నియోజకవర్ధనపేట హన్మకొండ నియోజక తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పనిసరిగా ఇంకిన్ని మీరు త్వరలో ఇంకా కండక్ట్ చేస్తే 1 year కాకుండా షార్ట్ ప్లాన్ పెట్టుకోండి, 6 months అట్లా. సో దట్ మీకు ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా నా తరఫున నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే this jurisdiction falls under my constituency. Definitely I am ready to give the hand. I will back with you, I front with you. రెండిట్లో ఉంటాను. ముందుండి నేను సాధించిన పిల్లలకు జాబ్స్ కావాలి. అందరూ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశలు సంతోషాన్ని చూడాలని ఆశిస్తూ ఈ యొక్క సమయం ఇచ్చిన మీ అందరికీ పేరున తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి వంశీ గారు, జయపాల్ గారు వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ అని చెప్పుకోవటం, కానీ ఈరోజు నిజంగా కూడా జాబ్ మేళాలో వారు నిర్వహించిన తీరు, వచ్చినటువంటి పబ్లిక్ రెస్పాన్స్ కానీ నిజంగా కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే వరంగల్ ఇలా ముందుకు పోతుంది అనే దానికి ఎటువంటి అనుమానం లేకుండా వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీరు చేస్తున్నటువంటి త్యాగాలని మనందరం కూడా తప్పకుండా వాటిని తప్పకుండా అమలు పరుచుకుంటూ, ఎవరైతే ఈ జాబ్ ద్వారా మేళాలో పాల్గొని లబ్ధి పొందుతారో వారు కూడా వీరి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే దారిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కమిటీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ సహాయం కావాలన్నా, ఏమి చేయాలన్నా మేము ఇక్కడ టీం వర్క్ 12 నియోజకవర్గాల నుంచి, వరంగల్ నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. మా పిల్లలకి ఇక్కడ ఉద్యోగాలలో మీరు ఇదే విధంగా కనుక స్ఫూర్తిని కొనసాగిస్తే మా వంతు ఏ సహాయం ఉన్నా ముఖ్యమంత్రి గారితో చెప్పి నాగరాజు గారు కూడా ఇంతమంది చెప్పినారు, మేమందరం టీం వర్క్ చేస్తున్నాం, తప్పకుండా మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనం చేస్తూ మరి మీ అందరికీ మరోసారి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం.